ఎంతసేపు వెయిట్ చేయాలరా భయ్ ఇంకోసము. ఇప్పుడు ఇదే లల్లింతో అయ్యో అనిపించింది. ఏమైంది భయ్ రాగానే? ఏం కాలేనా? సరే పని పని చెప్తా. ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకో. అమ్మ ఇది ఒక లొల్లి అమ్మ, నీతో ఆడలొల్లి గిడలొల్లి అది ఎక్కడ చూసినా ఏందన్నా నాకు అర్థం కాదు. సీట్ బెల్ట్ మన సేఫ్టీ కోసమే సరే భయ్. అన్న పద, సరే పద అన్న. ఓకే సరే ఆల్రెడీ చిరాకు ఉన్నావు, ఏంది నీ లొల్లి ఏంది? మళ్ళీ ఆడలొల్లి అంతా కాదన్న. ఏంటంటే చెప్పు భయ్. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడా? ఉన్నాడు, సూపర్ స్టార్, ఖతర్నాక్ స్టార్. సూపర్ స్టార్ అన్న. ప్రభాస్ ఉన్నాడా? ప్రభాస్ కూడా సూపర్ స్టారే కదా, పెద్ద స్టార్, పెద్ద స్టారే కదా. ఇప్పుడు వాళ్ళ కోసం వీళ్ళు చంపుకోవడం ఏందో నాకు అర్థం కాదు. ఓ మొన్న ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. ఎట్లయింది తెలుసా? ఇప్పుడు పొరవాళ్ళు కొట్టుకుంటారు అంట. ఇప్పటికి 3 సార్లు జరిగినారు. ఒకటి అక్కడ చెన్నైలో తమిళనాడు జరిగిందంట, ఒకటి మళ్ళీ ఇండియా మన తెలంగాణకు వచ్చింది, ఒకటి ఆంధ్రాలో జరిగింది. అరే ఎవరి కోసం బొడవలు కొట్టుకోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మాయి కూడా ఉంటారు కానీ ఎంత బాధపడుతున్నాడు వాడు. సడన్ గా సచిన్ అనుకో ఎట్లుంటే చెప్పు. చేస్తా నా కొడుకులు. అరే చదువు మీద పెట్టుకొని చేయాలి. ఫాల్తు కాదు నాకు. అరే నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు భయ్? అరే కాదన్నా, ఒక ఎంత వాళ్ళ అమ్మాయి ఎంత కష్టపడి ఇలా సాగుతుంటున్నా అన్నా కదా. ఇది చదువు మీద పెడితే పైకి ఎదిగితే ఎంతో కొంత చేసి ఇలా అమ్మాయిని మంచిగా చూసుకుంటారు కదన్నా. ఫాల్తు నా కొడుకులు. దీని మీద ఏకైతే రాదు. ఎవరైనా కొడదాం చంపుదాం ఎట్లా అనిపిస్తుంది నాకు అదే. ఒకరిని చంపాలని ఒకరిని కొట్టాలని ఎవరి మీద ప్రేమ అంటే గుద్దలు నా దగ్గర పోయి వండుకోవాలి. అంతగానే తీసుకొచ్చి వేరే మీద చూపించి వాందను కొట్టడం, వాణి చేయడం, వీని చేయడం, వాణి చంపడం. అరే చూడు భయ్, ఇవన్నీ గొడవలు అనేది ఈ రోజు నిన్న స్టార్ట్ అయింది కాదు. ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి గొడవ పడుతున్నారు వాళ్ళ హీరోల కోసం, వాళ్ళ లొల్లిలు. మళ్ళీ వీళ్ళు ఏమైనా పట్టించుకుంటారా? వీళ్ళకి అది ఏం లేదు. నువ్వు చెప్పను రూపాయి ఫాయిదా ఉంటుంది అన్న లొల్లి పడడం వల్ల. ఉండదు, ఒక్క రూపాయి ఫాయిదా ఉండదు. మరి ఎందుకు ఈ పిచ్చిన కొడుకులు? ఇంకా ఈ హీరోలు అంట, మొడల వార్స్ అంట. ఈ హీరోలు ఏమన్నా ఖుషి అవుతారంటావా? వాళ్ళు కూడా ఖుషి గారు. వాళ్ళకే కదా బ్యాట్ నేమ్ తీసుకొచ్చేది. అయితే ఒక్క వాళ్ళకి బ్యాట్ నేమ్. మరి ఎందుకు ఇవన్నీ అనవసరంగా ఫ్యాన్ వార్స్, మొడల వార్స్? నీ మీద ఇప్పుడు వాని మీద ప్రేమ ఉంటే నువ్వు అంత సూపర్ స్టార్, నా ప్రభాస్, నా అల్లు అర్జున్ అనుకుంటా నువ్వు 100 సార్లు పోయి సినిమా చూడు. నీ ఆ సినిమా తలబెట్టు కావాలనుకుంటావునా కదా. నువ్వు తీసుకుపోయి ఒకరిని కొట్టడం, ఒకరిని చంపడం ఏందన్నా? తమ్ముడు నువ్వు రిలాక్స్ అవ్వు. ఏంది నువ్వు ఇట్లా టెన్షన్? నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఉంటది కదన్నా కొంచెం. ఎంత కష్టపడి వాళ్ళ అమ్మాయి జాతారు, ఎంత కష్టపడి వాళ్ళ మళ్ళీ పిచ్చిలాంజలకు అవన్నీ గుర్తుండే ఉండాలి కదా. ఎంత బాధపడతారని ఏమన్నా అయితే. ఇంతకు ముందు ఇట్లనే జరిగింది నాన్న. ఒకసారి ఏమైంది అనుకుంటున్నావు? నార్మల్ ఏదో ప్రభాస్ సంథింగ్ ఏదో ప్రభాస్ అల్లు అర్జున్ లొల్లి అనుకుంటా. వాళ్ళ ఫ్రెండ్ గాడు క్లోజ్ ఫ్రెండ్ అనా అయితే స్టేటస్ పెట్టమంటే అల్లు అర్జున్ స్టేటస్ పెట్టినంట. చదివిన న్యూస్ అదే. వాళ్ళిద్దరు పెయింట్ వేసుకొని పోయిర్రు, అక్కడేమో గొడవలు చంపేసిండ. అదే నాకు అర్థం కాదు. అరే అప్పుడు హీరో అన్న ఆయన. హీరో అంటే నువ్వు ఇష్టపడు తప్పలేదు. అంతేగాని నువ్వు ఆయన కోసం నువ్వు సాగడమైంది. సరే ఇప్పుడు నువ్వు చచ్చినావు అనుకో, నువ్వు కొట్టుకున్నావు అనుకో, నీకు వచ్చి వాళ్ళు దిగొచ్చి నీ దగ్గరకు వచ్చి ఏంది ఇట్లా జరిగిందని అంటారా? అన్నారు కదా అన్నారు. నువ్వు వాళ్ళని గ్రౌండ్ తీసినట్టే మరి చెప్పాలంటే. ఏమొస్తుందన్నా నాకు అర్థం కావట్లేదు. ఇదేదో చదువు మీద పెడితే ఎంతో కొంత చేస్తే అమ్మాయిని మంచిగా చూసుకోవచ్చు కదన్నా. పనికి రాన్న ఫ్యాన్ వార్స్ అనేవి అయితే పనికి వరస్ట్. అసలు ఇట్లా ఫ్యాన్ వార్ చేసుకుంటే వాళ్ళకి అసలు తెలియలేదు. చేస్తారని జడుకులు, చేస్తారా కొడుకులు, ఫాల్తు కాదు. ఇప్పుడు వాళ్ళ వల్ల నీ బీపీ రేజ్ అవడమే తప్ప వాళ్ళు మారరు. ఈ హీరోలకు వాళ్ళతో బెనిఫిట్ లేదు, నార్మల్ ఇంట్లో బెనిఫిట్ లేదు, ఎవరికి బెనిఫిట్ లేదు. ఏదైనా మారాలి. చూడు భయ్, హీరోస్ అంటే చాలా ఇంపార్టెంట్. మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా అల్లు అర్జున్ ఫ్యానే, ప్రభాస్ ఫ్యానే. వీళ్ళందరూ అంటే వీళ్ళ యాక్టింగ్లు కూడా నాకు చాలా మంచిగా ఇష్టం. కానీ నేను ఎవరితో ఎప్పుడు గొడవ పడలేదు. ఒక్కొక్కళ్ళ పర్సనల్ ఒపీనియన్ అది. ఒక్కొక్కళ్ళకి మూవీ నచ్చదు, ఒక్కొక్కళ్ళకి మూవీ నచ్చుతుంది. దాని గురించి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకుంటా అంటే అసలు వీళ్ళకి సిగ్గు లేదు, ఫస్ట్ లేదు. అసలు పిచ్చనా కొడుకులు గుద్దలు పెట్టుకోవాలి. హీరో నీకు అంత ఫ్యానిజం ఉంటే తీసుకుపోయి నువ్వు కావాలంటే నువ్వు ఆయన దగ్గర పోయి నువ్వు ఏమైనా చేయాలి, కావాలంటే కూలి పని చేసుకో, కింద బానిస లేకుండా నువ్వు. అంతేగాని నువ్వు ఎవరి కోసం సస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. అది నీ లైఫ్. సరే నువ్వు కాళ్ళ కింద బానిసలాగా ఉంటా అంటే ఈ హీరోలు ఏమైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళ బిజీ స్కెడ్యూల్, వాళ్ళ పనులు, వాళ్ళ స్క్రిప్టులు, వాళ్ళ దాంట్లో బిజీ ఉంటారు భయ్. ఇంత జరిగింది వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడారు? ఈ వారం రోజులు జరిగితేనే ఉంది కదా, ఏమైనా మాట్లాడారు? వాళ్ళు వచ్చి దిగొచ్చి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఒక్కసారి మాట్లాడి ఒక్కసారి వీళ్ళకి ఏమని చెప్తే నెక్స్ట్ టైం నుంచి ప్రతి నా కొడుకు వీళ్ళొచ్చి మాట్లాడతారని చెప్పి ఇదే స్టార్ట్ చేస్తారు. ఇంకోటి నీకు ఈ రోజు స్టార్ట్ అయింది కాదు ఇది. ఇది ఎప్పుడో ఎన్టీఆర్ టైం నుంచి ఉంది. ఎన్టీఆర్ టైంలో కూడా గొడవ పడ్డారు, శోభన్ బాబు టైంలో కూడా గొడవ పడ్డారు,
నా టైంలో కూడా గొడవ పడ్డారు. ప్రతి హీరో టైంలో వీళ్ళకి ఇదే లొల్లి. ఇగో బండి పక్క కాపుతా, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, నువ్వు ఇట్లా గరం కాకు, ఇట్లా గరం అయితే ఏం దొరికేది లేదు నీకు. ఏముంటది నాదేం లేదన్న, కానీ ఏంటంటే నాకు ఒక బాధ ఏంటంటే అమాయకుడు ఇప్పుడు ఇప్పుడు ఎవడైతే ఒన్ను కొట్టిండో వాడు అమ్మాయి కూడా వీడు కొట్టినోడు అయితే అమాయకుడు కదన్నా. డబ్బులు తిన్నాడు అమాయకుడు ఎందుకంటే వాడు అంతవరకు ఎందుకు తీసుకెళ్ళిండు? అంతవరకు తీసుకెళ్ళడం అవసరమా? ఇప్పుడు ఇద్దరు తప్పు ఉండొచ్చు, ఇక్కడ రా అంటే అక్కడ పోవుడు వాని తెలియదా? ఇద్దరు తప్పు ఉండొచ్చు అన్న, తప్పులేదు అలా. కానీ తప్పు ఉండొచ్చు అని కాదు, బేసికలీ ఏంటంటే మనం ఒక మూవీ వెళ్ళినామా చూసినామా, వాళ్ళు కష్టపడి ఒక మూవీ తీసారు, మంచిగా ఉంటే చూసి ఎంజాయ్ చెయ్యి. మంచిగా లేకపోతే నీకు నచ్చలే అని చెప్పు, లేకపోతే చూడకు. నీకు నచ్చితే నువ్వు 10 మందికి చెప్పు, మళ్ళీ మళ్ళీ వెళ్ళు. లేకపోతే నీకు మంచిగా అనిపించకపోతే కొన్ని నీ ఒపీనియన్ చెప్పాలి, నాకైతే నచ్చలేదు రాబాయ్ అని చెప్పి. పక్కనోనికి నచ్చొచ్చు, కొందరికి కామెడీ నచ్చుతుంది, కొందరికి యాక్షన్ నచ్చుతుంది, డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ నచ్చుతుంది. ఇది అన్ని పక్కన పెడితే ఈ లొల్లి లేంది, ఈ గొడవ లేంది, ఏమో అన్నా నాకు అర్థమే తెలియదు. దాంట్లో మీడియేటర్లు వచ్చిర్రు, మాట్లాడుతుర్రు. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ మీడియేటర్లు మళ్ళీ ఏంది భయ్ అసలు ఇది? మళ్ళీ మీడియేటర్ ఏమైనా ఇండియా చెప్తారా తీసుకొని మా పోలీస్ స్టేషన్ మొత్తం సెంట్రల్ జైలు ఉంటుంది చూసినావా, ఆ తిహార్ జైలు అలా తీసుకుపోయాలి. ఇలాంటి ఫ్యాన్ వార్స్ పెట్టుకున్నారు. ఏమైనా ఇండియా పాకిస్తాన్ వార్ అనుకుంటారా, ఏమనుకుంటారు? వీళ్ళు అట్లనే క్రియేట్ చేస్తారు అన్న దీన్ని. ఇప్పుడు నిమ్మలంగా ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి తప్పలేదు అన్న, హీరోలో ఏం తప్పలేదు, అవునా కదా? తప్పలేదు భయ్, వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళ ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళ డైట్ కంట్రోల్ చేసుకుంటారు, వాళ్ళు ఏదేదో తప్పన పడి వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని మన కోసం ఇంత కష్టపడి ఒక మూవీ తీస్తే నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు. అది నీ ఒపీనియన్. కానీ నీ ఒపీనియన్ వేరే మీద రుద్ది వానికి జై కొట్టు, వానికి సలాం కొట్టు, ఏంది భయ్ పిచ్చి లెక్కలు? ప్రతి హీరో కూడా ఒక్కసారి కూడా అరే నా కోసం ఈ జయూర్ రాబాయ్, నా కోసం ఆ జయూర్ రాబాయ్ అని ఎప్పుడు చెప్పలే. చలో కొందరు అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు అవన్నీ, అది ఎవరికి? చిన్న చిన్న లోకల్ ఫ్యాన్స్ కి, చిన్న లోకల్ హీరోస్ కి. కానీ ఇంత పెద్ద రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో హిట్, వరల్డ్ ఫేమస్ వీళ్ళకి ఏమవసరం భయ్? అయినా మీకు సిగ్గు లేకపోతే వీళ్ళకి సిగ్గు లేకుండా వీళ్ళు గొడవపడి నువ్వు ఫ్యాన్ వాళ్ళ పేర్లు ఖరాబ్ అవుతున్నాయి. నేను దాని గురించి అంటున్నాను. ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించుకొని నువ్వు టెన్షన్ అవుతున్నావు, నన్ను టెన్షన్ పెడుతున్నావు. టెన్షన్ అంటే ఏం లేదు, అవతలోనికి ఏమన్నా అయితే పాప సస్తే ఇంతమందికి అట్లా ఒకరు చచ్చింది, 2-3 చచ్చిపోయారు అన్న ఫ్యాన్ వార్స్. ఇది ఒక ఇన్సిడెంట్ కాదు తమ్ముడు, ఇది అయినా ఒక స్టేట్ లో కాదు, ఇది ప్రతి స్టేట్ లో జరిగేదే. నీకు కర్ణాటకలో లేదా, లేకపోతే నార్త్ లో లేదా? నార్త్ లో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కొట్టుకోరా? ప్రతి దగ్గర ఇదే లొల్లి. కానీ మనం ఇది పట్టించుకోకుండా మన లైఫ్ చూసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ గొడవపడే వాళ్ళకి కూడా చూడు భయ్, నేను పెద్ద సజెషన్ ఇచ్చేటోని ఇవన్నీ కాదు, అడ్వైస్ ఇచ్చేటోని కూడా ఏం కాదు. నేను ఏమంటున్నా అంటే చూడండి, మీ ఫ్యాన్స్ కోసం అభిమానం ఉండడం చాలా మంచిది, కానీ మీ ప్రాణాలకు తెచ్చుకొని మీ లైఫ్ స్పాయిల్ చేసుకొని మీ ఇంట్లో హెడ్ఏక్ ఇచ్చి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయడం కాదు. ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళు చాలా ఇంపార్టెంట్, ప్రతి హీరోస్కి ఇంపార్టెంట్. కానీ వాళ్ళు నేను ఎప్పుడు కొట్టుకోమని చెప్పారు, ఎప్పుడు గొడవపడమని కూడా చెప్పరు. నువ్వు చెప్పుకొని కొట్లాడుకుంటే నీ హీరో పేరు నువ్వు ఖరాబ్ చేస్తున్నట్టు అంతే. ఈ పిచ్చిలాంజోడుకులు అసలు అర్థం చేసుకోకుండా నిమ్మలంగా ఉన్న బెడ్రూమ్ లో కూర్చున్న తీసుకొచ్చి రోడ్ల మీద చేయడం ఇది. అంటే వీళ్ళకి ఎట్లా అంటే కావాలి ఏంటంటే నా హీరోకి నాకు ఎక్కువ, నాకు నా హీరో నేను నాకంటే ఎక్కువ ఏ హీరోకి ఎవడు ఇంత ప్రేమించడానికి హీరో పేరు మీద నువ్వు అన్నదానాలు కమ్యూనిటీ సర్వీసెస్ చేయి, వాళ్ళు ఖుషి అవుతారు. ఎవడంటాడు నువ్వు గొడవడి ఎవనో చంపుతా ఎవనో చేస్తా అంటే ఎవడొప్పుకుంటాడు? ఇప్పుడు మొత్తానికి వీళ్ళు చేయడం వల్ల ఏమైంది? అల్లు అర్జున్ పేరు ఖరాబ్ అయింది, ఈ గొడవలోకి వచ్చిన ప్రభాస్ గారి పేరు ఖరాబ్ అయింది. వీళ్ళిద్దరు పేర్లు ఖరాబ్ అవడమే తప్ప ఇవ్వనికన్నా రూపాయి ఫైదా ఉందా? లేదు. ఈ పిచ్చిలంజోడికి అర్థం చేసుకుంటారు? లేదు. నెక్స్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఇదే లొల్లి, ఇదేమన్నా ఇప్పటికి అంతమవుతా అంటే కాదు. ఇప్పుడు వీడు జైలు పోతావా, గొడవలు అవుతాయా, అన్న అవుతాయా, మళ్ళీ రేపు ఈ రోజు కథమైతే వీళ్ళు బాధపడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడతారే తప్ప వాళ్ళకేమన్నా ఫరక పడతారు? వాళ్ళకి రూపాయి ఫరక పడదు. ఈ మ్యాటర్ 2-3 రోజుల్లో మర్చిపోతారు, వాళ్ళ లైఫ్. ఇది అర్థం చేసుకోరు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడడం వల్ల నీ బీపీ రేజ్ అవడం తప్ప ఒక్క రూపాయి ఫైదా లేదు. ఏమన్నా చెత్త ఫ్యాన్ వర్స్ నా ఎర్రిపుకు లాంజోడుకులు అంత గలీజ్ కాకపోతే ఏందన్నా కాకపోతే ఎంత వరస్ట్ అనేది ఫ్యాన్ వర్స్ అనేది పెట్టుకోవాలన్న ఫ్యాన్ వర్స్ ఉండాలి. ఈ రోజు తప్ప ఫ్యానిజం అనేది నాకు ఉంటే ఓకే మంచిదే, నువ్వు అంత ఇష్టంగా ప్రేమించడం తప్పలేదు. కానీ దాన్ని తీసుకుపోయి పక్కల మీద ప్రేమని కోపంగా మార్చి ఒకరిని మీ సంపడం, ఒకరిని దెబ్బలు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. నా ఇంటెన్షన్ లా నువ్వే బాధపడితే వాళ్ళ ఫ్యామిలీనే బాధపడుతుంది, అవునా కదా? కరెక్టే.
ఇప్పుడు నువ్వు ఇంత బీపీ రేజ్ చేసుకోవడం వల్ల ఏం జరిగేది లేదు, ఏం పోయేది లేదు. ఇలాంటి ఒకరికైనా చేరైతే కానీ ఒకరికైనా రీచ్ అయితే వాడన్నా మాట్లాడేమని నేను అంతే. మారితే మంచిది, మంచిది కదా. వానికి మంచిది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచిది, దాన్ని అందరికీ చేసినందుకు మంచిది. ఇట్లా పోనీ ఇట్లా. మనం ఇట్లా పోవాలి కదా. పోనీ. మనం ఇప్పుడు ఆ సినిమా చూసాం, ఏమన్నా ఏదో నాకు అర్థమైతే మళ్ళీ ఆ సినిమా చూసి మంచిగా లేదని చెప్పి నువ్వు లొల్లి పెట్టుకో నాతోని. మంచిగా లేదంటే మంచి లేదు, మంచిగా ఉందంటే మంచిగా ఉంది. మనం ఈవినింగ్ కాగానే మూవీ మంచిగా ఉందా లేదా అని ఒక ఒపీనియన్ పెడదాము, అది కూడా మన వాళ్ళకి చెప్దాము అంతే. కానీ దాని గురించి మనం లొల్లి పెట్టుకొని గొడవ పెట్టుకొని ఏం అవసరం లేదు. ఒకటే అందరికి నీకు ముందే చెప్తున్నా, మన ఇళ్ళకి ఏంటంటే ఫ్యాన్ వార్స్ అనేది పెట్టుకోండి బ్రో, తప్పలేదు. ఫ్యాన్ అంటే ఎట్లా అంటే ఫ్యాన్ వార్స్ ఎట్లా అంటే నీ ఇష్టం, నా హీరో నేను ఎక్కువ ప్రేమిస్తారా, నీ హీరో నువ్వే ఎక్కువ ప్రేమిస్తావు అనే తట్టు ఉండాలి తప్పితే నేనే ఎక్కువ ప్రేమిస్తాను నువ్వు తక్కువ ప్రేమిస్తావు అని చెప్పేసి మళ్ళీ అవతలని తక్కువ చేసి వాడిని కొట్టడం వాడిని సంపర్కం అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే తర్వాత నువ్వే బాధపడతావు, నీ లైఫే ఆగమైపోతుంది, జైల్లో పడతావు నువ్వే, మీ అమ్మ నాన్న బాధపడతారు, ఆ సచిన్ అమ్మ నాన్న బాధపడతారు, వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడి వీళ్ళు పెంచుంటారు. ఇగో మావాడు ఫుల్ గరంలో ఉన్నాడు, అది చెప్పేది వినుర్రి, నీకే మంచిది. మీకేమన్నా అయితే ఒక్క హీరో కింద దిగొస్తాడా, దిగిరాడు. ఏమంటారు ఒకరు దిగొచ్చినా గానీ అరే ఇట్లా చేయకండి, ఇంకొకసారి జాగ్రత్త చూసుకోండి, మీకోసం ఇంటికాడ వెయిట్ చేస్తుంటారు అమ్మా నాన్న అని చెప్పేసి ఇంతమంది చెప్తుంటారు. అదే చెప్తారు కదా నేను చెప్పింది కూడా. మరి మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా ఫ్యాన్ వార్స్, లౌడర్ వార్స్, ఎర్రిపుకుల వార్స్. సరే నువ్వు లైట్ అయిపో, మనం మూవీకి వెళ్దాం, టైం అవుతుంది. లెట్స్ గో అండ్ వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ద మూవీ. ఫ్యాన్ వార్స్ లౌడపుక్ ఎవరు లేవని జాగ్రత్త. వద్దు తమ్ముడు వద్దు, మీరు మంచిగా ఉండండి, కొట్లాడుకోకండి. హీరో వాళ్ళందరూ కలిసే ఉంటారు, వాళ్ళకి గొడవలు లేదు, మనం గొడవ పడి సావద్దు అంతే. ఒకటే మహేష్ బాబు కూడా ఒక డైలాగ్ వేసి చూసిన అప్పట్లో, ఒక ప్రీ రిలీజ్ అంటే సంథింగ్ దేంట్లోనో, మేము బాగానే ఉంటారు, మీరే ఇంకా బాగుండాలని చెప్పేసి. మనం బాగున్నాం, ఎప్పుడు మనం అస్సలే బాగున్నాం, వాళ్ళు బాగానే ఉంటారు, మనం అస్సలు బాగుంటాం. ఇట్లాంటి వ్యవహారాలు వచ్చే చిచ్చోరాల చెప్పి సాలేగాలు చేస్తారు, అట్లాంటివి అవన్నీ పెట్టుకుంటే గిట్లనే ఉంటది. సరే నువ్వు రిలాక్స్ అవ్వు, ఇగో థియేటర్ దగ్గరికి వచ్చేసింది, మూవీకి వెళ్దాం.